ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని బజ్జీ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాల్పుల నేపథ్యంలో సంఘటనా స్థలాల్లో బలగాలు భారీగా మోహరించాయి. మృతుల్లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎన్కౌంటర్ లో ఎంతమంది మరణించారు? సుధాశ్రీ, కొద్దిసేపటి క్రితమే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంట పరిధిలో ఇది వస్తుంది. బజ్జీ అడవి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు భారీ ఎత్తున కూడా అక్కడ కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి మావోయిస్టులు పక్క ఆ ప్లాన్ తోటి ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులకు పక్క సమాచారం అందరితో కూడా భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు అక్కడ చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఆ సుక్మా జిల్లాకు సంబంధించిన ఎస్పీ కూడా ధృవీకరించిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా 10 మృతదేహాలను అయితే మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి లొకేషన్ లో భారీగా కూడా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్సాస్, అదేవిధంగా AK-47 SLRలతో పాటు ఇతర ఆటోమేటిక్ వెపన్స్ ను కూడా పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే కీలక నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. 10 మంది మావోయిస్టులు చనిపోయారు. 10 మందికి సంబంధించిన మృతదేహాలు లభ్యమైనాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక పక్క పోలీసులు కాల్పులను కూడా ప్రతిఘటిస్తున్నారు. మావోయిస్టులు వాళ్ళ వైపు నుంచి కూడా భారీ ఎత్తున కాల్పులు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపుగా అంతమంది మావోయిస్టులు చనిపోయారంటే భారీ ఎత్తున కూడా మావోయిస్టు అక్కడ ఉన్నట్టుగా పక్క సమాచారంతో అక్కడికి వెళ్ళామని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే సుక్మా జిల్లా ఈ ప్రాంతంలో దాదాపుగా చూసుకుంటే అంతా కూడా షెల్టర్ జోన్. ఆ మావోయిస్టులకు సంబంధించిన ఏదైతే ఉందో దండకారణ్య ప్రాంతాన్ని మొత్తం కూడా మావోయిస్టు ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంబుజ్బాడ్ ఈ ప్రాంతానికి వెళ్ళిపోయే మహారాష్ట్ర వైపు తలదార్చుకుంటానికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఈ ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు లేక దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాల దాకా కూడా ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు లేవు. కానీ ఈ రోజు జరిగినట్టు ఎన్కౌంటర్లు దాదాపుగా అక్కడ 10 మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి కొద్దిగా కుంట ముందుకు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అక్కడ శబరి నది ఉంటుంది. శబరి నది దాటి వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్నారు. అయితే దాదాపుగా దాంట్లో కీలక నేతలు కూడా ఉండి ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మృతదేహాలను పూర్తి స్థాయి కూడా గుర్తించలేదు. ఎందుకంటే 10 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కిక్ బ్యాగులు కానీ మావోయిస్టులకు సంబంధించిన విప్లవ సాహిత్యంతో పాటు తుపాకులతో పాటు మందుగుండ్ల సామగ్రి, ఇతర మందుగుండ్ల సామగ్రి మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నాం. పూర్తి స్థాయిలో కూడా మృతదేహాలని గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా కాల్పుల మూతతో అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టు 10 మంది చనిపోయారు. ఇంకా ఆ 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఖచ్చితంగా గాయాలయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక పక్క మొత్తం కూడా శబరి నది ఉంది, మరో పక్క తిక్కు పారిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కేంద్ర బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి అదనపు బలగాలను కూడా అక్కడికి కొద్దిసేపటి కింద రప్పించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కేంద్ర బలగాలు కూడా అక్కడ ఇంకా ప్రత్యేక కేంద్ర బలగాలు అక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎట్టి పరిస్థితులు తప్పించుకోకుండా పూర్తి కూడా చుట్టూ కూడా వలయంగా భద్రతా బలగాలు అయితే ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక పక్క నది ఉంది, మరో 3 పక్కల పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలు వలయంగా నిలిచినట్టు పరిస్థితి కనపడుతుంది. భారీ ఎత్తున కూడా మావోయిస్టులకైతే ఈ ఎన్కౌంటర్ లాస్ అని చెప్పుకోవచ్చు. తీవ్రంగా మావోయిస్టులు 10ల సంఖ్యలో చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రోజు జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మృతుల సంఖ్య రోజు పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మావోయిస్టులకైతే గట్టి ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకి కీలక నేతల కోసమే పోలీసులు వేట కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే కొంతమంది కీలక నేతలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏదైతే దండకారణ్య ప్రాంతం అంబుజ్బాడ్ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆపరేషన్ కీలక నేతల్ని కొనసాగుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అది ఎన్కౌంటర్ లో దాదాపుగా కీలక నేతలు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద వెపన్స్ వీళ్ళకి దొరికినాయి కూడా దాదాపు ఇప్పుడు ఎన్కౌంటర్ లో స్వాధీనం చేసుకుంటే వెపన్స్ చూసుకుంటేనే ఇన్సాస్, AK-47 SLR లాంటి వెపన్స్ ఉన్నాయంటేనే కీలక నాయకులు ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇవి కేవలం
కమాండర్లు, పెద్ద పెద్ద లీడర్లు మాత్రమే వాడే వెపన్స్ ఇవన్నీ కూడా, ఈ వెపన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కీలక నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి కూడా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఇంకా అదనపు బలగాలను కూడా రప్పించే ప్రయత్నం కూడా అక్కడ ఏదైతే సుక్మా పోలీసులు చేసినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే లోకల్లో ఉన్న డిఆర్జీ ఛత్తీస్గఢ్ పోలీసుతో పాటు ఇతర కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రత్యేక బలగాలను కూడా అక్కడికి తెప్పిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ నది దాటే సమయం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎట్టుకు పోయే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి అంటే మావోయిస్టుల వైపు నుంచి కూడా భారీ ఎత్తున కూడా కాల్పులు చేస్తున్నారు. వాళ్ళు కూడా ర్యాకెట్ లాంచర్లతో దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి చూడొచ్చు. అయితే ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి లొకేషన్ లో దాదాపుగా ఎన్కౌంటర్ చేసుకుంటూ అయితే కాల్పుల్ని ప్రతిఘటించుకుంటూ కాల్పులు చేసుకుంటూ పోలీసులు ముందుకు కొనసాగుతున్నారు. అయితే కొనసాగిన నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించిన 10 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో దాదాపుగా వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇంకా వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి విప్లవ సాహిత్యం కూడా ఉంది. ఇంకా వాళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఏవైతే వస్తువులు కూడా దొరికినాయని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి సుక్మా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది.